హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చేసానండి. చాలా మంది అండి తాము బతకడం కోసం చాలా రకాలుగా చాలా పనులు చేస్తూనే ఉంటారు. ఎంత కష్టపడుతున్నా ఇన్కమ్ ఇంట్లో సరిపోదు. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలు ఏంటి, ఒక బండి వేసుకెళ్లాలన్నా దానిలో కొట్టించే పెట్రోల్ ఏంటి, ఒక బస్సు ఎక్కాలన్నా దానికి పెట్టే ఛార్జీలు ఏంటి, ఇవన్నీ అండి ప్రతిదీ అండి. మనకి పిల్లల స్కూల్ ఫీజులు ఏంటి, ఇంటి రెంట్లు ఏంటి, ఈ పిల్లల హై చదువులు ఏంటి, ఏ రోగం వచ్చినా రొప్పి వచ్చినా ఈ అనారోగ్యంతో బాధపడితే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తాలి. ఇలా రకరకాలండి. అన్ని గవర్నమెంట్ లో ఉండట్లేదు. ఇప్పుడు ఏ టీత్ కు వెళ్ళామనుకోండి, ఏ పళ్ళ కోసం మనం వెళ్ళాము ట్రీట్మెంట్ కోసం, గవర్నమెంట్ లో ఆ ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మహా అంటే క్లీన్ చేస్తారు, ఆ పన్ను పీకేస్తారు. నా పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఇలాగ ఉన్నాయి. అంతేగాని వేరే వేరేవి చేయడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని, కొత్త వేయడం అని ఇలాంటివి ఏమి ఉండవు. అవి వేపించుకోవాలన్నా, ఎందుకంటే మనిషి ఆహారం తీసుకోవాలంటే ఆ పళ్ళు అనేవి సరిగ్గా ఉండాలి కదా. మనిషి బతికేదే ఫస్ట్ ఇదున్న తర్వాత ఏదైనా కదండి. ఇలా వేరే చోటకి వెళ్ళి చేయించుకున్న బోల్డ్ బోల్డ్ వేలు పోయడం, కొంతమంది ఆపరేషన్లకు అయితే లక్షలు ఖర్చు పెట్టడం, ఇలా అండి మన నిత్య జీవితంలోని ప్రతిదీ ఫ్రెండ్స్, ఒక్కటని కాదు, ప్రతిదీ మన నిత్య జీవితంలో చాలా 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 ఇబ్బందికరంగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటారు? మనం సంపాదించే సంపాదన సరిపోతుంది, ఇన్కమ్ చాలక మనిషి మరికొంత డబ్బు అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు ఎలా ఉంటుందంటే అది మనిషి ప్రాణాన్ని తీసే విధంగా తయారవుతుంది. ఇప్పుడు అప్పు ఇచ్చిన తర్వాత బ్యాంకులు కానించి వడ్డీ వ్యాపారస్తులు కూడా అండి మనుషుల్ని ఎలా అరేంజ్ చేస్తారంటే వారి ప్రాణాలను తీసేసే అంత అవి ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఏదో మామూలుగా అడిగేస్తున్నాము, క్యాజువల్ గా ఫోన్లు చేస్తున్నాము, రూమ్ కంటున్నామని వాళ్ళు అనుకుంటారేమో గాని యువతల ఆ మాటలకు ఆ మనిషి ఎంత మానసికంగా కుంగిపోతారన్నది అవతల మనుషులు ఆలోచించండి. అది బ్యాంక్ అయినా సరే, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అండి, చేబోలు ఇచ్చిన వాళ్ళైనా సరే. ఎందుకంటే వాళ్ళల్లో అలా మాట్లాడడానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళకున్న ఒక ఫియర్ ఫ్రెండ్స్. వీళ్ళు కట్టరేమో, ఎగ్గొట్టేస్తారేమో, ఎగ్గొట్టొస్తే మా పరిస్థితి ఏంటి అని. కానీ ఇక్కడ మనుషులు గమనించింది ఒకటండి, బ్యాంకులోని ఒక 5-6 నెలలు 10 నెలల్లో కట్టినాడు, ఒక్క నెల అయిపోయాడు అనుకోండి, ఆ బ్యాంక్ వాళ్ళ ఫోన్లు టార్చర్స్. అదే విధంగా ఏదైనా అండి బయట తీసుకున్న ఏ డబ్బులైనా సరే, వడ్డీ రూపంలో చేబోలు అని, 1 నెల 2 నెలలు కట్టకపోతే విపరీతమైన టార్చర్. ఎందుకంటే ఇన్ని కట్టిన మనసు పోతాయి. అది వీరు కట్టే మనుషులా కట్టని మనుషులా అని కూడా ఆలోచించట్లేదండి. ఎందుకంటే గిలగ పెండింగ్లు పెట్టి కొట్టేసే వాళ్ళు ఉన్నారని కూడా మంచి వాళ్ళని కూడా నమ్మట్లేదు. కట్టే మనుషులను కూడా ఎవరు నమ్మట్లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎక్కువ ఎగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళేనండి. ఏంటంటే అవి ఏ లోన్లు అయినా, బయట తీసుకున్న డబ్బులైనా సరే, ఒక 4-5 సార్లు కడతారు, 6 నెలలు కడతారు. ఏమేనండి లోన్, ఒక లోన్ కడతారు, మళ్ళీ రెండో లోన్ వచ్చేసరికి ఆ మనిషి అజా ఉండకపోవచ్చు. ఇలా ప్రతిదీ అండి మన దైనందిక జీవితంలోని డబ్బు కోసం మనిషి ప్రాకులాట తప్పని పరిస్థితి. ఇలా మంచి వాళ్ళకు కూడా ఎఫెక్షన్ చాలా పడుతుందండి. విజయవాడలో ఒక వ్యాపారి, బంగారం వ్యాపారి, ఏంటి అంత బంగారం వ్యాపారం చేసేవాడికి అప్పులు ఉంటాయంటే చెప్పలేమండి. ఎంత చెట్టుకి అంతగానండి. ఇప్పుడు ఉన్నవాడు బెండకాయ కూర తింటాడు, లేనివాడు బెండకాయ అనుకుంటాడు, ఉన్నవాడు చికెన్ అనుకుంటాడు, లేనివాడు చికెన్ అనుకుంటాడు. అంటే అది వండుకు ఎక్కడైనా వంట అనేది మనం తింటాక అదే ఫుడ్. కొత్త రకాల ఫుడ్స్ అనేవి, మేకింగ్స్ అనేవి ఏంటంటే ఇంకొద్దిగా క్రియేటివిటీ చేసుకుంటారు డబ్బు ఉన్నవాళ్ళు. కొద్దిగా డబ్బు లేని వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ క్రియేటివిటీ చేసుకొని ఎలా నచ్చితే అలా వండుకొని తింటారు, అంతే కదా. అంతకు మించి తేడా ఏం లేదండి. ఆహారం వెళ్ళేది పొట్టలోని మనం బతకడం కోసం. మనం పొట్టు పరుగుల మీద పడుకున్నా అదే నిద్ర, నేల మీద పడుకున్నా అదే నిద్ర. ఏంటంటే ఎంత చెట్టుకి అంత గాలి. ఏంటంటే కొద్దిగా డబ్బు ఉంటే కొద్దిగా జీవితాన్ని కోలుకుంటాడు. కొద్దిగా డబ్బు లేనివాడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడతాడు. అంటే అదే నిద్ర, అదే ఫుడ్ ఉండి కొద్దిగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది అనేది మనుషులు పడతానే ఉంటారు. అది డబ్బు ఉన్నోడైనా డబ్బు లేనోడైనా
ఎంత చెట్టుకి అంత కాలన్నట్టు ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలతో ప్రతి మనిషి ఈ నిజ జీవితంలోని చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. ఆ రకంగా బంగారు వ్యాపారి తను బిడ్డకు పెట్టి తను కూడా చనిపోయాడు. ఎందుకు బిడ్డకు పెట్టాడని అనుకోవచ్చు, కానీ ఏమనుకున్నాడంటే నేను చనిపోతే ఈ అప్పుల భారం నా బిడ్డ మీద పడుతుంది, రేపు పొద్దున్న ఈ అప్పులోళ్ళు వచ్చి నా బిడ్డని అరెస్ట్ చేస్తారు, నేను చేసిన పనికి వీడు పెద్ద నన్ను తిట్టుకోవడం ఎందుకు, అందుకని బిడ్డకు కూడా మందు పెట్టేశాడు, సైలెంట్ కలిపేశాడు. తన ఆ పిల్లోడిని చంపింది కాక తను కూడా చనిపోయాడు. ఇద్దరు కూడా చనిపోయారు. అసలు పిల్లోడిని చంపడం ఎందుకండి అనిపించింది నాకు. ఏమండి, బతకడానికి ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి. ఎక్కడో పుణ్యాత్ముడు ముద్ద పెట్టకూడదు, దేశం అయితే దుడ్డుకోలేదు. ఎక్కడో చోట మంచిగా ఏదో ఒక ఆశ్రమంలో చక్కగా చదువుకున్న ప్రయోజకుడు అయ్యేవాడని రెండు ప్రాణాలను ఈ రకంగా తీసేయడం కరెక్టేనండి. అదే విధంగా మొన్న మొన్న చూసిన ఇద్దరు పిల్లల్ని చంపేశారు. బకెట్లో పెట్టి పిల్లలు సరిగ్గా చదవరు, రేపు మంచి జాబులు లేకపోతే ఫ్యూచర్ ఈ లేనిపోని ఈ పిచ్చ ఆలోచనలతోని వాళ్ళు చనిపోయేది కాక పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తున్నారండి. ఎందుకండి అలా అనుకోవాలి చెప్పండి. అనవసరంగా నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. పిల్లల్ని ఎందుకు చంపేసుకుంటున్నారు? చదవడానికి పోతుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానించి ఓ మాదిరిగా ఉన్న వాళ్ళు కూడా ఎన్నో గురుకుల పాఠశాలలు, ఎన్నో గవర్నమెంట్ పాఠశాలలు, ఎన్నో ఫెసిలిటీలతోనే ఎన్నో ఉన్నాయి. హ్యాపీగా చదువుకోవచ్చు. హాస్టల్లో జాయిన్ చేయొచ్చు. వాళ్ళకి ఇబ్బందులు ఈ బాధలు అనేవి తెలియకుండా పిల్లల్ని మంచిగా హాస్టల్లో జాయిన్ చేయొచ్చు. నేనైతే చిన్నప్పటి నుంచి చదువుకున్న గవర్నమెంట్ స్కూలేనండి. నేనైతే ప్రైవేట్ స్కూల్లో చదవలేదండి. వీధి బడిలోనే చదువుకున్నాను. ఇవన్నీ మాకు చదువు రాకుండా ఉందా? చదవాలన్న ధ్యాస మనలో ఉండాలి, కానీ అది ఏ స్కూల్ అయినా ఎక్కడ చదువుకున్నా మనకి చదువు వస్తుందండి. డెఫినెట్ గా అది టాలెంట్ ఉన్న వాడికి సొంతం అది అంతే. ఈ రకంగానండి పిల్లల్ని చంపేయడం అనేది చాలా బాధాకరం. అతను అప్పుల బాధలు పడలేకని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తాహతకు మించి అప్పులు చేయొద్దు ఫ్రెండ్స్. అప్పులు ఒకవేళ చేసిన అవి మరింత బడ్డంగా మారిపోయేలోపు వాటిని తీర్చే మార్గాలను ఆలోచించుకోండి. ఏదో రకంగా వాటిని తీర్చి ఆ తలపోట్లు వదిలించుకుంది. ఎందుకంటే అవతల వాళ్ళ మాటలు పడుతూ వాళ్ళతోనే టెన్షన్స్ పెడుతూ పొద్దున లేసిన దగ్గర నుంచి వాళ్ళు పెట్టే టార్చర్, డబ్బుల కోసం మాటలు, ఇవన్నీ పడ్డానికి చాలా మంది అండి. నేను చాలా చోట్ల చూస్తున్నాను. డోక్రా కట్టలేదు, డోక్రా మిగతా ఆడవాళ్ళందరూ పడిపోతున్నారు. ఇలాగ డోక్రా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందండి. ఒక్కటని కాదు, డోక్రా లేనిటి ఏ లోన్స్ అయినా అండి అవి లోన్ లేకపోతే కొద్ది వడ్డీ తక్కువ ముందు ఇస్తారు, ఏ ప్రూఫ్ లేకుండా. కానీ మిగతా వాళ్ళు ఇన్ని నెలలు కట్టిన వాళ్ళు ఒక్క నెల కట్టలేదు ఏంటని కూడా ఆలోచించరండి. ఇష్టానుసారంగా నోటికి వదిలేస్తుంటారు. అలాగే అవతల మనిషికి ఎంత బాధ కలిగిస్తాయనేది కూడా తెలియట్లేదు. అందుకేనండి చాలా వరకు ఏ లోన్లైనండి ప్రభుత్వం తక్కువ వడ్డీకి ఇచ్చినా ఎక్కువ వడ్డీకి ఇచ్చినా మీరు కట్టగలిగితేనే తీసుకోండి, లేదంటే వాటి జోలి వెళ్ళకండి. కుక్కలకి నెల నెల ఉండదని కుక్కలకి 4 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు. ఇన్కమ్ లేట్ అయిపోతుంది. అలా బిల్స్ వచ్చేవాళ్ళు కూడా లేట్ అయిపోతుంది. అనవసరంగా ఇలాంటి వాటికి తక్కువ వడ్డీలు కదా, మీరు డబ్బులు అందుతున్నాయి కదా అని తీసుకొని కట్టేస్తాంలే అనుకుంటూ మీకు కట్టేద్దామని ఉంటుంది మనసు, కానీ అవతల మనుషులు నమ్మరండి. ఇలాంటి టార్చర్స్ పట్టం కన్నా అసలు ఆ లోన్లు జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ కదా. ఇంకొకటి కూడా జరిగిందండి. భర్త ఒక ఆమె భర్త లోన్లు చాలా వరకు ఈఎంఐలు కట్టలేడు, లోన్ తీసుకొని ఇంటి కోసమనంట. ఒక్క నెల కట్టలేదని బ్యాంకు వాళ్ళు పెట్టిన టార్చర్కి అతడు ఊరేసుకొని చనిపోయాడు. ఒక్క నెలకి. ఇన్ని నెలలు కట్టిన వాడు ఒక్క నెల కట్టలేదు ఏంటని వాళ్ళు ఆగారా? అతను ఆ మానసిక క్షోభ వాళ్ళ మాటలు పడలేదు. వాళ్ళు అన్నవి చిన్న మాట్లాడినట్టు వాళ్ళ మనసు కనిపించచ్చు, కానీ అవతల మనుషులకి ఎంత గుచ్చుకుంటాయన్నది ఆ బాధ వాళ్ళకి అర్థం కదా. అది పడితే అనుభవిస్తేనే తెలుస్తుందండి. దయచేసి అప్పుల జోడు ఊళ్ళ జోడు వెళ్ళబాకండి. అది అత్యవసరం అయితే తప్ప వెళ్ళకండి, ప్రాణం మీదకి వస్తే తప్ప. ఎందుకంటే వాటికి ఎంత దూరంగా ఉంటే ఇంత మంచిది. ఏదైనా తీసుకున్నామంటే వాటిని సద్వినియోగం చేసుకునేటట్టు ఉండాలి. వేస్ట్ గా వృధా చేసినట్టు కూడా ఉండకూడదండి. లోన్లు తీసుకున్నా సరే చెప్పేది ఇది. బయట అప్పులైనా సరే ఇప్పుడు ఏమండి 7,000 ఇళ్లలో ఉంటారు, 10,000 ఇళ్లలో ఉంటారు. అప్పులు చేసి ఆ రెంటలు కట్టుకొని సఫర్ అవడం వల్ల మనం తక్కువ బడ్జెట్ లో పోయి తక్కువగా ఉండడం వల్ల మనకి ₹1 సేవ్ అవుతుంది కదండి. 7,000 ఇళ్లలో ఉంటారండి, డబుల్ బెడ్రూమ్ కావాలి, ఏరియా బట్టి రేట్లు పెరిగి. దానికన్నా మనం తక్కువ దాంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ 3,000 4,000 మన ఇంటి సరుకులకు ఉపయోగపడతాయి కదా, మనకి నెల బడ్జెట్ గడుస్తుంది కదా. ఇలా లేనిపోని అప్పులు చేసుకుని ఆడంబరాలకు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి.
ఇన్నాళ్ళు ఇలా బతికి మనం ఇలా తప్పు ఇంట్లోకి వెళ్ళి మనం ఇలా ఉంటే నలుగురు ఏమనుకుంటారండి? అనుకున్న వాళ్ళు ఎప్పుడూ అనుకుంటానే ఉంటారండి. ఆ నలుగురి కోసం మనం బతకండి, మన కోసం మనం బతుకుతాం. నలుగురు అనుకునే వాళ్ళే కానీ తీసుకెళ్ళకపోతే ముద్ద పెట్టిన వాళ్ళు ఉంటారండి? ఎవరు ఉండరు. ఆ నలుగురు కూడా రేపు పొద్దున నువ్వు బాగుపడితే మళ్ళీ చప్పట్లు కొట్టేది కూడా ఆ నలుగురే. ఆ అన్న నోరే మళ్ళీ రేపు శభాష్ అని పొగిడేది కూడా ఆ నోరు. కాబట్టి లేనిపోని వ్యక్తులకు కూడా దయచేసి పోవద్దండి. ఎవరో ఏదో అనుకుంటారు, ఇన్నాళ్ళు ఇలా బతికి. అవును, ఉంది కాబట్టి ఇప్పుడు మీరు బతికారు. ఇప్పుడు లేనప్పుడు తగ్గుతుంది. తప్పే ఉంది, పోయేదేముంది? ఇప్పుడు తప్పే ఉంది, పోయేదేముందండి? మనం లేనప్పుడు తగ్గడం వల్ల తప్పేం లేదు. ఉన్నప్పుడు నీకు మళ్ళీ కావాలి అనిపిస్తే నాకు అనిపించింది కదా, నేను కొద్దిగా సుఖం ఉంటే తప్పేంటండి అని అప్పుడు అనిపించవచ్చు. ఉన్నప్పుడు లేనప్పుడు తగ్గడంలో తప్పులేదండి. అవతల మనుషులతో మనం మాటలు పడే కన్నా మనం తక్కువలో పోవడమే చాలా బెటర్ అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, ప్రజెంట్ ఉన్న లోకం తీరు రోజులు బట్టి ప్రతి రూపాయి సేవ్ చేసుకుంటేనే మనిషి దైనందిన జీవితం సాగలుగుతుంది సాఫీగా. ఎక్కడైనా మనం పొరపాటున లేనిపోని అప్పులు చేసి ఈ గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్ అని వాటిల్లో జాయిన్ చేసి ఆ ఫీజులు కట్టలేక సఫర్ అయ్యి ఇన్ని ఇబ్బందులు పడి మనిషి మానసికంగా నలిగిపోయి మీరు చనిపోయి మీ పిల్లల ప్రాణాలు తీసి ఇన్ని జరగడం కన్నా తక్కువలో పోతే ఇవన్నీ జరగవు కదండి. ఏదైనా మనకు ఉన్నంతలో చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. లేనిపోయిన వాటికి మనం పరుగులు తీయడం వల్ల ఎడారిలో ఎండమావుల్లా మిగిలిపోవస్తుంది. అదే అనేవారు మన పెద్దలు, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగితే సుఖం అంటారు. ఆ సామెత ఊరికే రాలేదండి. మన పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో వాళ్ళ జ్ఞానంతో జీవితాలని కాచి వడపోసి చెప్తారు పెద్దవాళ్ళు. మనకేంటంటే చిన్న వయసులో అవి తెలియదు. అవి మనకు తెలిసేసరికి మనం స్వర్గస్థులు అయిపోయే స్టేజీకి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట సద్దన్నం మూటండి. ఎప్పుడైనా వినండి, అవి ఎప్పుడైనా మనకి మంచి జరుగుతాయి కానీ చెడైతే ఎప్పటికీ జరగవండి. మనకేంటంటే అన్ని తెలుసు అనుకుంటాం, చదువుకున్నాం అనుకుంటాం, కానీ మనకు తెలియనివి చాలా ఉంటాయి. మనకు జీవితం అంటే ఇంక అనుభవం అసలు నాకే సరైన అనుభవం లేదండి ఇప్పటికీ కూడా. అనుభవం ఇంకా మనకి సరిగ్గా రాలేదండి. అనుభవం వచ్చేసరికి మనకు టైం కూడా పడుతుంది. ఎందుకంటే తగిలే ప్రతి రాయే మనకు అనుభవాన్ని నేర్పించింది జీవితంలో. మనకు ఒక దెబ్బ తగిలిందంటే ఓహో పరిస్థితి ఇలా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీనండి ఫ్రెండ్స్, మనం చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగైతేనే మనం మన జీవితాన్ని సరైన పద్ధతిలోని సరైన దారుల్లోని నడిపించుకోగలం. రేపు పొద్దున ఒకరితో మాట పడుకోకుండా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఓకే, బాయ్.